తమిళనాడుకు సంబంధించినటువంటి ఇష్యూలో చూసుకుంటే ఎమ్మెల్యే అరెస్ట్. తమిళనాడులో రాజకీయ సెగ, సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలకు ఎఫెక్ట్, పోలీసుల అదుపులో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఖండించిన మాజీ సీఎం స్టాలిన్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే తమిళనాడుకు సంబంధించినటువంటి సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఒక ఎమ్మెల్యే, ఎవరు ఆ ఎమ్మెల్యే అంటే అనితా రాధాకృష్ణన్ అనేటువంటి ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అతను ఏమన్నాడు ఏంటి అని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తిరుచెందూరు డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తుత్తిగూడి జిల్లా అత్తూరులో శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం తదుపరి విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. జూన్ 20న జరిగిన ఒక బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ సీఎం విజయ్ హావభావాలను ఎగతాళి చేయడంతో పాటు ఆయన సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విధానాన్ని హేళనగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు మేరకు అత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాధాకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన కొద్దిసేపటికే పోలీసులు వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. సినిమా స్టైల్లో పోలీస్ రాజ్ స్టాలిన్ తీవ్ర ఖండన. ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్టును డీఎంకే అధ్యక్షుడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీరును తప్పుబట్టారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా పనుల తనిఖీలో నిమగ్నమై ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఇంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సీఎం విజయ్ సినిమా యాక్షన్ స్టైల్లో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. శ్రీ వైకుంఠం టీవీకే ఎమ్మెల్యేపై సామూహిక అత్యాచార బాధితులు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ కేసులో చూపించిన అత్యుత్సాహాన్ని ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారని నిలదీశారు. కేవలం పరువు నష్టం కేసులకి అరెస్టులు చేయాలనుకోవడం, నేడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై గాను వారిలో ఎంతమందిని అరెస్ట్ చేయాల్సి వస్తుందనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తడం తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే తమిళనాడు విజయ్ సినీ రంగం నుంచి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 2 సంవత్సరాలు తన పార్టీని స్థాపించిన తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత ఎటువంటి స్థానాల్లో పోటీ చేయకుండా, ఆల్రెడీ ముందు ఎంపీ స్థానాలు ఉన్నా కూడా పోటీ చేయకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేగానే పోటీ చేసి డైరెక్ట్గా సీఎంగా గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఇతను ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఏదైతే మాజీ మంత్రి ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఇతను అనితా రాధాకృష్ణన్ అనే వ్యక్తి ఇతని యొక్క హావభావాలను కావచ్చు, లేకపోతే సినీ రంగం నుంచి ముఖ్యమంత్రి ఎదిగినటువంటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడాడు. ఆ మాటలు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడేటువంటి మాటలు కాదు. ఖచ్చితంగా అది ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితే రాష్ట్ర ప్రజల్ని కూడా అన్నట్టుగానే భావిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం తెలుస్తుంది. ఈ అరెస్టుని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్టు తప్పు. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పేదలు ఇంకా పేదవాళ్ళు అయిపోతూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళకు న్యాయం జరగట్లేదు. ఇంకా ఆర్థికంగా నష్టపోయి వాళ్ళు కూబిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు న్యాయం చేయండి. నిజంగా ఒక అత్యాచారం జరిగింది. ఏదైతే శ్రీ వైకుంఠం టీవీకే ఎమ్మెల్యే వైకుంఠం ఒక అత్యాచారం చేశాడు ఒకరిపైన. దానిపైన ఇప్పటికీ కనీసం స్పందించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, సమస్యలు జరుగుతూ ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలంతా. వాటిపైన మాట్లాడి కానీ ఎందుకో ఈ కావాలని రెచ్చగొట్టారని చెప్పేసి అంటే చాలా సరే మీరు అరెస్ట్ చేశారు ఒక ఎమ్మెల్యేని, కానీ మీ మంత్రులే చాలామంది, మీ టీవీకే సంబంధించినటువంటి మంత్రులే చాలామంది ఇష్టానురీతంగా మాటలు మా పార్టీ పైన కావచ్చు మా పైన ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని మీరే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజంగా అతన్ని రిలీజ్ చేస్తారా లేకపోతే ఏం ఇప్పటికే తమిళనాడులో చాలా మంచి పరిపాలన అందిస్తూ ఉండు విజయ్. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల విషయంలో ఫీజుల నియంత్రణ తీసుకొచ్చిండు. ఫీజులు గింతే మాత్రం ఈ స్టడీ అంటే 0 to అంటే శిశువు నుంచి ఎల్కేజీలో ఎంత తీసుకోవాలి, యూకేజీ వరకు ఎంత తీసుకోవాలి, లేకపోతే ఫస్ట్ క్లాస్కి ఎంత తీసుకోవాలి, సెకండ్ క్లాస్, ఈ విధంగా ఇంటర్ కాలేజ్ వరకు ఎంత ఫీజులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వమే ఒక షెడ్యూల్ని ఒక టేబుల్ని ఏర్పాటు చేసింది. ఇంత ఫీజులు వసూలు చేయండి, ఇన్ని నెలలకి ఇంత ఫీజులు వసూలు చేయండి చెప్పేసి అంత మంచి నియంత్రణ తీసుకొచ్చిండు విజయ్ అని చెప్పి చాలామంది అతన్ని మెచ్చుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితులు రావడం వల్ల కూడా కొంచెం మళ్ళీ వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి ఒకసారి విజయ్ కూడా ఆలోచిస్తాడా, మరి ఏం జరగబోతుందని చెప్పేసి